ప్రపంచ ప్రఖ్యాత దివంగత పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇటీవల నగ్న ఫోటోలు పోస్ట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తన చర్యను సమర్థించుకుంటూ తాజాగా మరో పోస్ట్ చేశారు. నగ్నత్వాన్ని సెక్సువల్‌గా చూడొద్దని ఆమె పేర్కొన్నారు. గోయింగ్ బ్యాక్ టు నేచర్ అంటూ న్యూడిటీ ఒక ఉద్యమంలా మొదలయ్యింది. నగ్నంగా ఉండడం అంటే స్వేచ్ఛను వ్యక్తపరచడం, ఆరోగ్యంగా ఉండటం. దీన్ని ఒక ఫిలాసఫీగా కూడా పేర్కొనవచ్చు. నగ్నత్వం అంటే మనల్ని మనుషులుగా తీర్చిదిద్దుకోవడంలో భాగం అంటూ పారిస్ జాక్సన్ క్లాస్ పీకింది. నగ్నంగా ఉండడానికే ఇష్టపడతా. ఇంట్లో ఉన్నప్పుడు, గార్డెన్లో ఉన్నప్పుడు నేను నగ్నంగా ఉండడానికే ఇష్టపడతాను. నగ్నంగా ఉండడం అనేది సెక్స్కు సంబంధించిన అంశంగా అసలు చూడొద్దు అని పారిస్ జాక్సన్ చెప్పుకొచ్చారు. మీ దేహాన్ని పూజించండి. మీ దేహాన్ని కేవలం ఆలయంలా ఉంచుకోవడం కాదు, దాన్ని పూజించాలి. నగ్నంగా ఉండటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా మీకు ఎంతో మేలు జరుగుతుంది అని పారిస్ జాక్సన్ తెలిపారు. ఎవరికి క్షమాపణ చెప్పను, నాకు నచ్చినట్లుగా నేనుంటాను. అందులో నగ్నం కూడా ఓ భాగమే. ఎవరు ఏమనుకున్నా నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను అని పారిస్ జాక్సన్ తెలిపారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.